శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణానికి పరిశీలిస్తున్నారు. భక్త కన్నప్ప వంతెన నుంచి స్వర్ణముఖి కరకట్టపై నుంచి శివసదన్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆలయానికి వచ్చే భక్తుల్లో అధిక శాతం మంది వాహనాల్లోనే విచ్చేస్తున్నారు. అటు వీఐపీలతోనూ ఇటు సామాన్య భక్తులు వివిధ వాహనాల్లో ఆలయానికి తరలి వస్తుండటంతో ప్రతినిత్యం శ్రీకాళహస్తి ఆలయ పరిసరాలు సన్నిధి వీధిలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రధానంగా భక్త కన్నప్ప వంతెన నుంచి ఆలయ 4వ గేటు వరకు వాహనాల తాకిడితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రధానంగా సన్నిధి వీధి మార్గంలో దేవస్థానంతో పాటు పరిసరాల్లోని వివిధ గ్రామాలకు వెళ్లే మార్గం కూడా ఇదే కావడంతో సమస్య రోజురోజుకు జటిలమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్ప వంతెన నుంచి స్వర్ణముఖి కరకట్టపైన రోడ్డు ఏర్పాటు చేస్తూ సుఖబ్రహ్మాశ్రమం రోడ్డులోకి కలిపి అక్కడ నుంచి శివసదన్ వరకు రోడ్డు విస్తరించే ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనను ఆలయ ఈవో బాపిరెడ్డి, ఇరిగేషన్ R&B శాఖ అధికారులు పరిశీలించారు. ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తే సగానికి సగం ట్రాఫిక్ సమస్య తీరుతుందని, మహాశివరాత్రి పర్వదినాల్లో అటు వీఐపీల రాకకు పరిసర గ్రామాలకు వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేని విధంగా ఉంటుందని ప్రతిపాదిస్తున్నారు. దేవస్థానం త్వరలోనే పనులు చేపట్టే దిశగా ఈ చర్యలు చేపట్టనున్నారు.